స్టూడెంట్స్ యొక్క అబ్రాడ్ ఎడ్యుకేషన్ కళని నిజం చేస్తూ ప్రతి ఇయర్ కూడా చాలా మంది స్టూడెంట్స్ వీసోర్స్ త్రూ అబ్రాడ్ కి వెళ్తూ ఉన్నారు. అలా చాలా నమ్మకంగా వీసోర్స్ కన్సల్టెన్సీ అనేది పనిచేస్తూ ఉంది. 20 years నుంచి ఉన్నటువంటి సంస్థ. సో ఈ సంస్థ నుంచి ఈ ఇయర్ కూడా చాలా మంది అబ్రాడ్ కి వెళ్తున్నారు. అందులో ఒక స్టూడెంట్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ మ్యామ్. యువర్ గుడ్ నేమ్? వెంకటేష్ గారు. ఓకే, ఏ కంట్రీకి వెళ్తున్నారు? యూకే బీపీబీ యూనివర్సిటీ. ఓకే, సో ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకో 2 యూనివర్సిటీస్ అప్లై చేశాను, సో బీపీబీ చూస్ చేసుకున్నా. ఓకే, ఏం చదువుకోబోతున్నారు అక్కడ? ఎంఎస్సి డేటా అనలిటిక్స్. సో యూనివర్సిటీ నుంచి మీకు స్కాలర్షిప్ గ్రాంట్? యా, ఐ గాట్ 3,000 pounds స్కాలర్షిప్. ఇట్స్ అరౌండ్ 3.5 lakhs. సో అబ్రాడ్కి వెళ్ళాలి అంటే ఎడ్యుకేషన్ లోన్ కంపల్సరీగా తీసుకుంటూ ఉంటారు. సో మీరు కూడా ప్రాసెస్ చేశారా? ఎడ్యుకేషన్ లోన్ మన వీసోర్స్ వాళ్ళు హెల్ప్ చేశారు. ఎంత వచ్చింది ఎడ్యుకేషన్? అరౌండ్ 35 lakhs వచ్చింది. 1 week లోన్ శాంక్షన్ అయిపోయింది, డిస్బర్స్మెంట్ కూడా అయిపోయింది. సో యూనివర్సిటీ ఫీజు కూడా పే చేశాను. సో వెయిటింగ్ ఫర్ క్యాష్. సో మీకు లోన్ కొలెటరల్ వచ్చిందా, నాన్ కొలెటరల్? నాన్ కొలెటరల్ మ్యామ్. అంటే ఎటువంటి ప్రాపర్టీస్ పెట్టకుండా, అసెట్స్ పెట్టకుండా, షూరిటీ అని పెట్టకుండా. నేను కూడా అసెట్స్ పెట్టాలేమో, ప్రాపర్టీస్ ఏమన్నా సెండ్ చేయలేమో అనుకున్నాను. బట్ అలాంటిది ఏం లేదు. ఇక్కడ ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోయింది. ఎడ్యుకేషన్ లోన్ అయితే మాత్రం చాలా బాగా చేస్తారు. అంత నాన్ కొలెటరల్ వీలే చూస్తారు, విసోర్స్ వాళ్ళే. చాలా మంది అనుకుంటూ ఉంటారు బయటకు వెళ్ళాలంటే చాలా డబ్బు కాబట్టి లోన్ ఉండాలి, అంటే మనకు షూరిటీ పెట్టడానికి ఏదో ప్రాపర్టీ ఉండాల్సిందే, ఏమీ పెట్టకుండా లోన్ ఎలా ఇస్తారు అని అనుకుంటూ ఉంటారు. నేను అలానే అనుకున్నా, బట్ ఏ ప్రాపర్టీస్ మనం పెట్టాల్సిన పని లేదు, షూరిటీ అసలు అవసరం లేదు. నాన్ కొలెటరల్లోనే 1 week లో నీకు శాంక్షన్ లోన్ అయిపోద్ది. సో ఎడ్యుకేషన్ లోన్కి ప్రాసెస్కి స్మూత్గా అయితే విసోర్స్ ప్రతి ఒక్కరు సజెస్ట్ చేయాల్సింది. ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు విసోర్స్ గురించి ఎలా తెలిసింది? నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ చూశాను సుమన్ టీవీలో. దెన్ కేమ్ స్ట్రైట్గా వచ్చేసి కింద హరికృష్ణ సార్ అని, దెన్ పవన్ సార్ బాగా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం. వీళ్ళు ఇచ్చిన బాగుంది. వీళ్ళ వే ఆఫ్ తీసుకోవడం విధానం సో నచ్చి నేను ప్రాసెస్కి ప్రొసీడ్ అయ్యాను. సో బాగా చేశారు, సేఫ్గా అయిపోయింది ప్రాసెస్ మాత్రం, నీట్గా హడల్స్ ఏం లేకుండా. సో 1 week లో ఇదంతా 1 week లోనే అయిపోయింది. ఆఫర్ లెటర్ అయితే 1 day లోనే వచ్చింది. ఈ రోజు అప్లై చేస్తే రేపు మార్నింగ్ అప్లై వచ్చేసింది. ఓకే, సో ఎప్పుడు వెళ్తున్నారు మీరు యూకేకి? నేను అంటే వీసా అప్లై చేయాలి, దెన్ ఇట్స్ అరౌండ్ 15 days వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇంకా మీలాంటి స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్కి ఏం చెప్తారు మీరు? నేనైతే యూకే అయితే మాత్రం విసోర్స్ పక్కాగా చూస్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రాసెస్ చాలా నీట్గా సింపుల్గా అయిపోద్ది. సో స్మూత్గా అయిపోద్ది. లోన్ కూడా క్రెడిట్లా రిమైనింగ్ బ్యాంక్స్ వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు. 1 week లోన్ మీకు శాంక్షనింగ్ డిస్బర్స్మెంట్ గా అంతా అయిపోద్ది. సో ఐ సజెస్ట్ విసోర్స్. ఓకే, సూపర్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్.